సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి కార్యారంభం కరిష్యామి సిద్ధ్యద్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. హయగ్రీవాయ నమః. అరుణాం కరుణాంతరంగతాక్షిం ధృతపాశాంకుశచాపబాణహస్తాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యవ భావయే భవానీం. వ్యాసం వసిష్ణప్తారం తక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగదాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతః పునః పునః. శంకారూపేణ మచ్చిత్తమగ్రతం పూజ్యయ కింకరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సదాత్మధ్యానిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం చంద్రశేఖర సద్గుణం ప్రణవాముదావహం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాభట్టారికాయ నమః. శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్సమేత రామచంద్ర బ్రహ్మణే నమః. శ్రీ శివాయ గురవే నమః. గురవే నమః. పరమగురవే నమః. పరమేష్ఠ గురవే నమః. పరాపర గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. శ్రీమద్దేవి భాగవతంలో 7వ అధ్యాయం ప్రవచనం పరదేవతానుగ్రహం చేసి జరుగుతూ ఉంది. క్రితం జరిగినటువంటి ఉపాఖ్యానంలో నిద్రాసక్తుడైనటువంటి అచేతనంగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క స్థితిని చూసినటువంటి బ్రహ్మదేవుడు పరిపర విధాలుగా ఆలోచిస్తూ తను రక్షించేవాళ్ళు ఎవరు అని అన్వేషణ చేస్తూ ఎలా ఏమిటి ఈ విధమైనటువంటి స్థితి శ్రీ మహావిష్ణువు పొందాడు అని అనుకుంటూ అక్కడ చెప్పాడు. శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవి వశమైందేమో కానీ శ్రీ మహావిష్ణువు నిద్రకు వశమయ్యాడు. ఎవరు దేనికి వశమవుతారో వాళ్ళు దానికి దాసులవుతారు, కింకరులు అవుతారు. కాబట్టి ప్రస్తుతానికి లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువును కూడా శాసించేది ఎవరయ్యా అంటే నిద్రాదేవత వరించింది. అందువల్ల ఆయన హృదయంలో ఉండేటువంటి అసాధారణమైనటువంటి ఆ నిద్రాదేవత నిద్రాశక్తిని, ఆ తామసీ శక్తిని నేను స్తుతించి ఆవిడ ఆ స్వామి యొక్క హృదయంలోంచి బయటకు వస్తే ఆయన మళ్ళా మేల్కొంటాడు. దానివల్ల ఘటిష్యతి యుద్ధేచ వాసుదేవ సనాతన. వాసుదేవుడైనటువంటి సనాతనుడైన వాసుదేవుడు ఆ నిద్రాముక్తుడై యుద్ధం చేసి నాకు వచ్చిన ఆపదను పోగొడతాడు అంటూ తుష్టావయోగ నిద్రాంతాం విష్ణోరంగేషు సంస్థితాం. ఈ విధంగా విష్ణు దేహంలో ఉండేటువంటి ఆ యోగనిద్రా స్వరూపమైనటువంటి ఆ తామసీ శక్తిని స్తుతి ప్రారంభించాడు బ్రహ్మదేవుడు. ఇదే
దేవి మహాత్మ్యం అంటాం. అంటే చండీ సప్తశతి పూర్వాంగాల్లో తంత్రోక్త రాత్రి సూక్తం అని వస్తుంది. తంత్రోక్త రాత్రి సూక్తం అంటే ప్రత్యేకంగా చెప్పలేదు. అక్కడ ఏం చేశారయ్యా అంటే ప్రథమాధ్యాయంలో ప్రథమ చరిత్రలో ఉండేటువంటి బ్రహ్మగారి యొక్క స్థుతిని రాత్రి సూక్తంగా నిర్ణయించబడి దాన్నే చెప్తూ వచ్చారు. ఇక్కడ చెప్తుంది బ్రహ్మగారు ప్రత్యేకంగా అమ్మవారిని స్తుతించారు. ఎందుకంటే తామస శక్తి కూడా అమ్మవారే చెప్పాం. సదసత్ స్వరూపిణి, సత్వ ఆవిడే అసత్వ ఆవిడే. కాబట్టి ఈ విధమైనటువంటి కొంచెం సంక్లిష్టమైనటువంటి విషయాలు సంక్లిష్టంగా ఉంటాయి. సంక్లిష్టమైన విషయాన్ని చెప్పడానికి ఆ పరదేవత అనుగ్రహం చేత ప్రయత్నం చేస్తాను. బ్రహ్మోవాచ దేవి త్వమస్య జగతః కిల కారణం హి జ్ఞాతం మయా సకల దేవ వచోభిరంబ యద్విష్టురపి అఖిలలోక వివేకకర్త నిద్రావశంచ గమితః పురుషోత్తమోద్య. ఎంత ఆశ్చర్యమమ్మా! దేవి త్వం అస్య జగతః కిల కారణం హి, ఈ యావత్తు జగత్తుకి నువ్వే కారణం. జ్ఞాతం మయా సకల దేవ వచోభిరంబ. అమ్మా, సమస్త దేవతలంతా కూడా ఏకకంఠంగా ముక్తకంఠంగా నీ నామాన్ని నువ్వే జగత్ కారణం అని చెప్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ యొక్క మాటల ద్వారా ఈ చరాచరాత్మ సమస్త జగత్తుకి నువ్వే కారణము. ఎందుకంటే సకల లోకకర్త అయినటువంటి సర్వుల యొక్క కష్టాన్ని తీర్చేటువంటి, ఆపదలన్నీ దూరం చేసేటువంటి, విపత్తులన్నీ రూపుమాపేటువంటి ఏ శ్రీ మహావిష్ణువు అయితే ఉన్నాడో నిద్రావశం గమిత పురుషోత్తమోద్య. అక్కడ పురుషోత్తముడైనటువంటి శ్రీ మహావిష్ణువే నిద్రావశమయ్యాడంటే ఎంతకంటే నీ మహిమ, ఇంతకంటే నీ మహత్వాన్ని ఏం చెప్పాలమ్మా. కోవేదతే జనని మోహ విలాస లీలాం మూఢోస్మ్యహం హరిరయం వ్యవశేతి ఈదృక్తయా సకలభూత మనోనివాసే విద్వత్తమో వివిధ కోటిషు నిర్గుణాయా. కోవేదతే జనని మోహ విలాస లీలాం. అమ్మా, ఈ విధమైనటువంటి అజ్ఞానాన్ని కలిగించే నీ విలాసాన్ని, నీ విలాసాత్మకమైనటువంటి ఏ క్రీడైతే ఉందో ఈ క్రీడని ఎవరు తెలుసుకోగలరమ్మా. మూఢోస్మ్యహం, నేను ఆ విధమైన నీ విలాసాన్ని తెలుసుకునేటువంటి సామర్థ్యం నాకు లేదు, నేను మూర్ఖుణ్ణి. ఎందుకంటే హరిరయం వివశేతి, వశం తప్పి హరియే నిద్రపోతూ ఉంటే నేనేంటి ఆయన నుంచి ఆవిర్భవించానుగా. నా పుట్టుకు కారణభూతమైనటువంటి పద్మాన్ని ధరించిన శ్రీమహావిష్ణువే నిద్రావశుడైతే ఆయన నుంచి ఆయన నాభికమంలోంచి ఆవిర్భవించిన నాకు నేను తెలుసుకునే శక్తి ఎక్కడుందమ్మా. ఈదృక్తయా సకల భూత మనోనివాసే, సమస్త భూతాల యొక్క మనస్సులో ఉండేటువంటి దానివి. విద్వత్తమ విబుధ కోడిషు నిర్గుణాయా. వేదాంతాలందరినీ నిర్గుణం అని చెప్తున్నాయి. నిర్గుణ స్వరూపమైన నీ యొక్క గొప్పతనాన్ని ఎవరూ కూడా గ్రహించలేరు, తెలుసుకోలేరు. సాంఖ్యా వదంతి పురుషం పురుషంచ యాంతాం చైతన్య భావరహితాం జగతశ్చ కర్త్రీం కింతాదృశాచి కథమత్ర జగన్నివాస చైతన్య విరహితో విహితస్త్వయాద్య. వేదాంత శాస్త్రాల్లో సాధారణంగా ఈ అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము ఆవిర్భావం చెందకముందు సాంఖ్యమతం ఒక మతం ఉండేది. దీన్ని కపిల మహర్షి దీన్ని ప్రకటించారు. వారి తల్లి శ్రీమద్ భాగవతంలో వస్తుంది. ఆ సాంఖ్యమతంలో పురుషుడు నిర్లేప, అంటే పురుషుడు ఎప్పుడు కూడా దేనికి వాడి చేతనం కాడు, వాడు నిర్లేపంగా ఉంటాడు, దేనికి సృష్టి స్థితి లయాలకు వాడు కారణం కాదు. ప్రకృతి ఎప్పుడైతే ప్రకృతి పురుషుడితో కలుస్తుందో ఈ ప్రకృతి వాడి చేత అన్ని పనులు చేయిస్తుంది అని సాంఖ్యమతంలో చెప్పే ప్రధానం, వాళ్ళు జగద్ ఉపాదాన కారణం అంటూ ఉంటారు. ఆ రకంగా వేదాంతులంతా కూడా ప్రకృతి పురుష రూపంగా నిన్ను వర్ణిస్తూ ఉంటారు. చైతన్య భావరహితం జగతశ్చ కర్త్రీం. ఏ విధమైనటువంటి చైతన్య భావం లేకపోయినా కూడా నువ్వు అసాధారణమైనటువంటి జగత్తుకంతా కూడా నిర్మాణం చేసేటువంటి సకల జగత్ నిర్మాణ కర్త్రివి నువ్వు. ఇటువంటి నువ్వు
ఏమిటంటే చైతన్య విరహిత విహితస్త్వయాద్య, సాక్షాత్ జగన్నివాసుడైనటువంటి శ్రీ మహావిష్ణువునే చైతన్యం లేకుండా చేశావు. ఇంతకంటే నీ గొప్పదనాన్ని, ఇంతకంటే నీ మహిమని, ఇంతకంటే నీ శక్తిని, ఇంతకంటే నీ అద్భుతమైనటువంటి అసాధారణమైనటువంటి ఇది లోకోత్తరమైనటువంటి శక్తులున్నాయో ఎవరు స్తుతించగలరమ్మా? నాట్యం తనోషిషగుణ వివిధ ప్రకారం నోవేత్య కోపి తవ కృత్య విధాన యోగం ధ్యాయంతి యాం మునిగణా ఏతం త్రికాలం సంధ్యేతి నామ పరికల్ప్య గుణాన్ భవాని. సగుణ నిర్గుణ నిరాకారమైన నువ్వు సగుణ సాకార రూపాన్ని వివిధ ప్రకారం సగుణ సాకార రూపాన్ని విస్తరింపచేస్తూ ఈ జగత్తులో జరిగేటువంటి ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా నీ నాట్య విశేషమే తప్ప మరొకటి కాదు. ఇటువంటి నీ నాట్య విశేషమైన ఈ కృత్యాన్ని తెలుసుకునే సామర్థ్యం ఎవరికి ఉంది? కాబట్టే మునిగణా 50 మంది మునులు, ధ్యానులు, యోగులంతా కూడా నియతం త్రికాలం యాం ధ్యాయంతి, 3 కాలాల్లోనూ కూడా అంతర్గత హృదయులై ఎవరైతే ఏ పరదేవతని ఎవరైతే ధ్యానం చేస్తూ ఉన్నారో ఆవిడ పేరేమిటి? సంధ్యేతి నామ పరికల్ప్య గుణ అనుభవానమ్మ. నిన్నే సంధ్యాని సంధ్యా పేరుతో సంధ్యావందనం, సంధ్యోపాస్యం, హరహర సంధ్యాముపాసీత అని వేదవాక్యం. అక్కడ అమ్మవారికి సంధ్య అని పేరు. ఆ సంధ్యా సంయుతమైన నిన్ను త్రికాలాల్లో 50 మంది కూడా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇంతటి మహాతల్లివి. బుద్ధిర్హి బోధకరణ జగతాం సదాత్వం శ్రీశ్చాపి దేవి సతతం సుగదాసురాణం కీర్తిస్తతాం మతిధృతి కిల కాంతిరేవ శ్రద్ధారతి సకలేషు జనేషు మాతః. జగతాం బోధకారణ బుద్ధిర్హి సదాత్వం. ఈ జగత్తు శాశ్వతమా అశాశ్వతమా, జగత్తు ఎవరిచే నిర్మించబడింది, సద్రూపమా అసద్రూపమా అనేటువంటి తెలుసుకునే సందర్భంలో నువ్వు బుద్ధిరూపంగా ఉంటావు. సురాణం అంటే దేవతలందరికీ సుఖాన్నిచ్చే సమయంలో సంపద రూపంగా ఉంటావు. 50 మంది సకలేషు జనేషు, 50 మంది మానవులకి కీర్తి రూపంగా ఉంటావు, మతి రూపంగా ఉంటావు, ధృతి రూపంగా ఉంటావు, కాంతి రూపంగా ఉంటావు, శ్రద్ధారూపంగా ఉంటావు, రతి రూపంగా ఉంటావు. ఇన్ని రూపాల్లో ముగ్గురికి 3 రకాలుగా జగత్తును తెలుసుకుందామంటే బుద్ధి రూపంగా ఉంటుంది. దేవతల విషయంలో సంపద రూపంగా ఉంటుంది. మానవుల విషయంలో ఆవిడ సమస్తమైనటువంటి ఏదైతే కీర్తి, మతి, ధృతి, కాంతి, శ్రద్ధ, రతి అంటాం, ఈ అన్ని రూపాల్లో నువ్వు ఉండి ఎవరెవరి యోగ్యతానుసారంగా ఎవరెవరికి ఏ విధమైనటువంటి విధంగా నువ్వు అనుగ్రహించాలో వాళ్ళు ఆ విధంగా అనుగ్రహిస్తూ ఉంటావమ్మా. నాత పరంకిల వితర్కశతే ప్రమాణం ప్రాప్తం యదిహ దుఃఖగతిం గతేన త్వం చాత్ర సర్వజగతాం జననీతి సత్యం నిద్రాలుతాం వితరత హరినాత్ర దృష్టం. ఎన్ని విధాల కుతర్కాలు చేసినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా నీకంటే సర్వోత్కృష్టమైన వస్తువు మరొకటి లేదు. అటువంటి నువ్వు నాకు ఏ నేను పొందినటువంటి ప్రస్తుతానికి ఏ దుఃఖ స్థితి ఏదైతే ఉందో ఈ దుఃఖ స్థితిని నువ్వు గమనిస్తూ ఉంటావు. త్వంచాత్ సర్వదాం జననీతి సత్యం. ఎందుకంటే యావత్ జగత్తుకి నువ్వు తల్లివని చెప్పి వేదాలు సమస్తము కూడా నేను కొనియాడుతున్నది సత్యమైన మాట. అందువల్ల ఈ నిద్రాలుప్తుడైనటువంటి నిద్రలో మునిగిపోయిన శ్రీమహావిష్ణువుని మేల్కొల్పి నా ఆపదని, నా కష్టాన్ని తీల్చమ్మా. నేను నీ కొడుకు లాంటి వాడిని, నన్ను ఉద్ధరించు, నన్ను అనుగ్రహించు, నువ్వు తప్ప మరొకళ్ళు లేరు. త్వందేవి వేద విదుషామపి దుర్విభావ్య వేదోపి నోనమఖిలార్థతయా న వేద యస్మాతుద్భవమసం సుతిరవాప్నువాన ప్రత్యక్షం సకలంచ తవ కార్యమేతతు. నీ గొప్పతనం ఏం చెప్పమంటావు తల్లి? ఏం చెప్పాలి నీ గొప్పతనం? చెప్పడానికి అసలు నాకు సాధ్యం అవుతుందా? ఎందుకు? త్వందేవి వేద విదుషావి దుర్భావ్య. మేము వేదాంగాలు చదువుకున్నాం, మేము శాస్త్రాలు చదువుకున్నాం, మేము చాలా విద్యా పరిశ్రమ చేశాం అన్నవాళ్ళు కూడా దుర్విభావ్య. వాళ్ళకు కూడా నువ్వు తెలుసుకోవడానికి చాలా కష్టం, వాళ్ళు కూడా తెలుసుకోలేరు.
అన్ని మాటలు ఎందుకమ్మా, వేదోపి వేదం కూడా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఎక్కడ వాక్కు ఆగిపోయిందో వాక్కు తర్వాత పరదేవత ఉందని వేదాలు చెప్తున్నాయి. అమ్మ నీకు నీ యొక్క మహిమని, నీ మహత్వాన్ని, నీ గొప్పతనాన్ని, నీ ఆశ్చర్యకరమైన కృత్యాలని, నీ నీలా వినోదాత్మకమైన సమస్త క్రియల్ని చెప్పే సామర్థ్యం మాకు లేదు అని ఎక్కడ వేదాలు మోగబోయాయో, ఎక్కడ వేదాలు నిన్ను స్తుతించలేక ఆగిపోయాయో, ఆ తర్వాత నువ్వు వేదాలే నిన్ను సంపూర్ణంగా చెప్పలేకపోతున్నాయి. ఆ వేదాలు చదువుకున్న వాళ్ళు ఏం చెప్తారు, ఇది యస్మాత్ తదుద్భవమసో శృతిరప్యవాప్న, నీ నుంచి ఆవిర్భవించినటువంటి శృతి నీ గురించి ఏం చెప్పగలదు? ఏం తెలుసు వాళ్ళకి? ప్రత్యక్ష కార్యమైంది. ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా, అన్నీ చూస్తూనే ఉన్నాం. కస్తే చిత్త చరిత్రమఖిలం భువివేద ధీమాన్ నాహం హరిహి న భవః న సురాస్తధాన్యే జ్ఞాతుం క్షమాశ్చ మునయః మమాత్మజాశ్చ దుర్వాచ్య ఏవ మహిమ తవ సర్వలోకి. అమ్మా, ఏదైతే నీ దివ్యమైన భవ్యమైన చరిత్ర ఉందో ఆ చరిత్రని భూమిలో ఈ భూభాగంలో ఉండేటువంటి ముల్లోకాల్లో ఉండే ఎవ్వరూ కూడా ఎంత బుద్ధిమంతుడైనా తెలుసుకోలేరు. నేను తెలుసుకోలేను, శ్రీ మహావిష్ణువు తెలుసుకోలేడు, ఈశ్వరుడు తెలుసుకోలేరు. ఈ ముగ్గురు తెలియకపోతే మిగతా దేవతలకేం తెలుస్తుంది? వీళ్ళకి తెలియకపోతే నా నుంచి ఆవిర్భవించినటువంటి నా సనక సనందనాది కుమారులు కావచ్చు, అలాగే దక్ష ప్రజాపతులైన ప్రజాపతులు కావచ్చు, మునులు కావచ్చు, వీళ్ళంతా ఎలా సమర్థులమ్మా? కాబట్టి దుర్వాచ్య ఏవ మహిమ తవ సర్వలోకి, సమస్త లోకాల్లోనూ కూడా నీ మహిమ చెప్పడం దుర్వాచ్యం, చెప్పడం సాధ్యం కాదు. ఏదో మాకు తెలిసింది, ఏదో మేము చెప్పగలని చెప్తున్నాం తప్ప ఇది సంపూర్ణమైన నీ మహిమ కాదు తల్లి, నీ మహిమ మేము చెప్పలేము. చూశారండి, బ్రహ్మదేవుడే ఆపదలో ఉండి శ్రీ మహావిష్ణువు లేపడానికి, ఆయన మేలుకొల్పడానికి ఆ తామసీ శక్తి ఏదైతే ఆ తామస శక్తి ఉందో, నిద్రారూపంగా యోగ నిద్రారూపంగా ఏది శ్రీ మహావిష్ణువు ఆవహించి ఉందో ఆవిడ్ని లేపడానికి ఎంత స్తోత్రం చేస్తున్నాడు, ఎంతటి మాట మాట్లాడుతున్నాడు. ఇందా నేను చెప్పినట్టు రాత్రి సూక్తంలో ఇంత విపులంగా, ఇంత విశదీకరంగా, ఇంత స్ఫుటంగా, ఇంత ప్రస్ఫుటంగా అక్కడ మనకి అది గోచరం కాదు. అందుకనే చెప్తున్నాను, కొంచెం ఇవాళ చెప్తున్న విషయం చాలా సంక్లిష్టమైంది, మనస్సుతో జాగ్రత్తగా వినాలి. మళ్ళా లభించేవి కావు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం మరొకసారి చూద్దాంలే అంటే నాకు ఓపిక ఉండకపోవచ్చు, మీకు సమయం ఉండకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా మనం ఇద్దరం కూడా ఉభయలం కూడా వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఉభయం కూడా చాలా ఓర్పుతో వినవలసినటువంటి విషయాలు. అక్కలేని ఎన్నో విషయాల కోసం వింటూ మన సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం కదా. మరి అవసరమైనటువంటి మనల్ని ఉద్ధరించేటువంటి, మనకి అఖండమైన భాగ్యాన్ని కలిగించేటువంటి ఆ పరదేవత చరిత్ర చెప్పాను. నవరాత్రాలు జరుగుతున్నాయి, అద్భుతమైన నవరాత్రాలు ఏ జన్మ పుణ్య విశేషం చేతనో మీ అందరి యొక్క గొప్పతనం చేత మరి చెప్పాలనే బుద్ధి ఆ తల్లి నాకు కలిగించింది. ఎంతా వింటూ ఉన్నారు. నిజంగా ఇది అసాధారణమైనటువంటి ఒక వ్యవహారాన్ని మనకి కొంతమంది అజ్ఞాతులుగా మనకు కనపడకుండా కొంతమందిని అందిస్తూ ఉన్నారు. దాన్ని వినియోగించుకోవడం, దాన్ని మనం ఉపయోగించుకోవడం మన యొక్క విజ్ఞతకి అది తార్కాణం. ఆ విధంగా ఆ పరదేవత మిమ్మల్ని అందరూ అనుగ్రహించాలని చెప్పి మళ్ళా నేను ఆవిడని ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ చెప్తారు, ఎందుకంటే యజ్ఞేషు దేవి యది నామ అతే వదంతి స్వాహేతి విదుషః అవనే కృతేపి న ప్రాప్నుమి సతతం మఖభాగధేయం దేవాస్త్వమేవ విబుధేష్వపి వృత్తిదాసి. 11వ స్కందలో మొత్తం అన్నీ వస్తాయండి. 11వ స్కందలో స్వాహ ఎలా ఆవిర్భావం చెందింది, స్వధ ఎలా ఆవిర్భావం చెందింది, దక్షిణ ఎలా ఆవిర్భావం చెందింది, ఇవన్నీ కూడా యజ్ఞానికి సంబంధించినటువంటి భార్యలుగాను, యజ్ఞానికి సంబంధించినటువంటి ఉపయోగ సాధనాలుగాను చెప్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి చెప్తున్నారు, అమ్మ యజ్ఞాల్లో అగ్నయ స్వాహ అగ్నయదన్నోమా, రుద్రాయ స్వాహ రుద్రాయదన్నోమా, బ్రహ్మణే స్వాహ బ్రహ్మణే. ఈ స్వాహ అనకుండా ఏ దేవతలకైనా వాళ్ళు హవిస్సుని ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా. స్వాహ అంటేనే హవిస్సుని గ్రహించేటువంటి ఒక శక్తి
ఆ మంత్రానికి వస్తుంది. అందుని యజ్ఞేషు దేవి నామనతే వదంతి స్వాహేతి వేద విధిషు హవనే కృతే. యజ్ఞాలు చేస్తున్నా వేదవేత్తలైనటువంటి యజ్ఞ నిష్ణాతులైనటువంటి వాళ్ళు స్వాహ అని నీ పేరు ఉచ్చరించకుండా, ఇది అమ్మవారి పేరు స్వాహ అని, ఈ పేరు ఉచ్చరించకుండా వాడు యజ్ఞం చేయలేరు. ఈ విధమైనటువంటి స్వాహ అనేటువంటి పేరు నప్రాప్నుమ సహతం మగభాగదేయం దేవాస్త్వమేవ విధివేశ విశుద్ధి దాసి. అంటే స్వాహ అనకుండా ఆయా దేవతల యజ్ఞంలో భాగాన్ని వహించలేరు, వాడు ఆయా పదార్థాన్ని స్వీకరించలేరు. అందువల్ల దేవతలకు కూడా నువ్వు వృత్తిని, దేవతలకు కూడా ఆహారాన్ని కల్పన చేసేటువంటి మహాతల్లివి. త్రాతా వయం భగవతి ప్రథమం త్వయా వై దేవారి సంభవ భయాదధునాథ దైవ భీతోస్మి దేవి వరదే శరణం గతోస్మి ఘోరం నిరీక్ష మధునా సహ కైటభంచ. అమ్మా, త్రాతావయం భగవతి ప్రథమం త్వయా వై, అనేక సందర్భాల్లో మమ్మల్ని రక్షించావు. దేవారి భవభయాదధునాథ దైవ, ఏ విధంగా ఇది తప్పూర్వం మాకు అనేక మంది అసురుల దగ్గర నుంచి, రకరకాలైనటువంటి లోకకంటకుల దగ్గర నుంచి మా నుంచి వరాలు పొంది మమ్మల్ని అనేక విధాలా బాధించిన వాళ్ళు, వేధించిన వాళ్ళు, రోధింపచేసిన వాళ్ళు, శుష్కింపచేసినటువంటి వాళ్ళు, మాయా మా 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 లోకాల నుంచి మమ్మల్ని గెంటివేసి ఆ లోకాలను ఆక్రమించి వాళ్ళంతా కూడా విజృంభించి వాళ్ళ శక్తులు చూపించారు. అటువంటి యావత్ అసుర జాతిని, అటువంటి లోకకంటకుల్ని, ధర్మకంటకుల్ని, మా లోకాలను ఆక్రమించిన వాళ్ళందరినీ సంహారం చేసి మళ్ళా మా లోకాలను మాకు నువ్వు సంప్రాప్తింపచేశావు. అధునా ఇప్పుడు కూడా ఇతపూర్వం ఎలాగైతే మమ్మల్ని రక్షించావో, ఇతపూర్వం ఎలాగైతే మమ్మల్ని కాపాడావో, ఇతపూర్వం ఎలాగైతే మమ్మల్ని నువ్వు నీ కరుణా కటాక్ష వీక్షణల ద్వారా మమ్మల్ని కృతకృత్యులు చేశావో, అధునా ఇప్పుడు కూడా అలాగే మమ్మల్ని రక్షించాలి. ఎందుకంటే భీతోస్మి దేవి వరదే శరణం గతోస్మి. అమ్మ, అత్యంత భయభ్రాంతున్నయ్యాను, నీ శరణం కోరుతున్నాను. ఎవరు వల్ల భయభ్రాంతి? ఘోరం నిరీక్ష మధునా సహ కైటభంచ. ఈ మధుగడిపులు చూశానమ్మా, వాళ్ళిద్దరూ బలోన్మత్తులై ఉన్నారు. నువ్వు ఆ పద్మాన్ని ఖళ్ళీ చేస్తావా, లేకపోతే మాతో యుద్ధం చేస్తావా అంటున్నారు. పద్మాన్ని ఖళ్ళీ చేసి వాళ్ళతో యుద్ధం చేసే శక్తి నాకు లేదు కదా తల్లి, వాళ్ళు ఎవరో ఏమిటో తెలియదు నాకు. నో వేత్తి విష్ణురధునా మమ దుఃఖమేతతు జానే త్వయాత్మ వివశీకృత దేహయష్టి ముంచాది దేవమథవా జహిదానవేంద్రౌ యద్రోచతే తవ కురుష్వ మహానుభావే. ఇప్పుడు నేనేదైతే సంకట స్థితిలో ఉన్నానో, ఏదైతే నేను కష్టంలో ఉన్నానో, నేనేదైతే ఆపదలో ఉన్నానో, నా దుఃఖాన్ని, నా కష్టాన్ని, నా ఆపద శ్రీ మహావిష్ణువు గ్రహించే స్థితిలో లేడు. ఎందువల్ల? ఆయన నీ వశమై ఉన్నాడు, ఆయన నిద్రలో ఉన్నాడు. ఆడు ముంచాది దేవం. ఇక్కడ రెండు పనులు చెయ్యమ్మ. ఒకటి, ఆయన మేలుకొల్పైనా మేలుకొల్పు, లేకపోతే దానవేంద్రం, ఈ అసురులైనా సంహారం చెయ్యి. అదేనా చెయ్యి, ఇదేనా చెయ్యి. అతను మేలుకొల్పైనా మేలుకొల్పు, లేదా వీళ్ళిద్దరిని సంహారం చెయ్యి. యద్రోచతే తవ గురుష్వ మహానుభావే. అమ్మ, నీకు ఏది సబబు అనిపిస్తే అతను మేలుకొల్పాలా, లేదా వీళ్ళ సంహారం చెయ్యాలా? నా చేతితో వీళ్ళ సంహారం చెయ్యాలా, లేదా విష్ణువుని మేలుకొల్పాలా? యద్రోచతే, నీకు ఏది రుచిస్తుందో, నీకేది సమ్మతమో, నీకేది అంగీకారమో దాన్ని చెయ్యమ్మా. ఇది చెయ్యని చెప్పే అధికారం నాకు లేదు. నేను నీ దాసుణ్ణి, నేను నీ సేవకుణ్ణి, నిన్ను ఆజ్ఞాపించలేను, ప్రార్థించగలుగుతాను, అభ్యర్థించగలుగుతాను. అందువల్ల నేను అభ్యర్థిస్తున్నాను తల్లి, నన్ను రక్షించాల్సిన బాధ్యత నీది. జానంతి ఏన తవ దేవి పరం ప్రభావం ధ్యాయంతి హరిహరావపి మందచిత్తా జ్ఞాతం మయాద్య జననీ ప్రకటం ప్రమాణం యద్విష్టురపి తరాం విశోతసేతి. జానంతి ఏ అమ్మ మందచిత్తా. ఎవరు మందభాగ్యులో, ఎవరు మూర్ఖులో, వాళ్ళు ఎప్పుడూ కూడా నీ ప్రభావాన్ని ఎప్పుడూ కూడా వాళ్ళు తెలుసుకోలేరు. ఎందుకంటే హరిహరాదుల చేత, నా చేత, సర్వకాల సర్వావస్థ అందరి చేత ధ్యానింపబడేటువంటి గొప్పతనాన్ని మూర్ఖులు, బుద్ధిహీనులు, తెలివి లేని వాళ్ళు తెలుసుకోలేరమ్మా. వాళ్ళు తెలియదు వాళ్ళకి. ఏముందిలేండి, ఏమో మాకంతా తెలుసు,
మాకంతా తెలుసు అంటూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలీదు పాపం. జ్ఞాతం మయాద్య జనని ప్రకటం ప్రమాణం. నాకు బాగా స్పష్టంగా తెలిసింది ఏమిటి? యద్విష్ణురపి అతితరాం విభుషోత చేతి. ఏమాత్రం శరీర భాజనం లేకుండా విష్ణువు కూడా అలా పడుకుని ఉన్నాడమ్మా. దీన్ని బట్టి తెలిసింది నీ శక్తి అనంతం. నువ్వు అనంతమైన శక్తి కలిగిన ఉన్నాడు దానివి. కేవలం నీ నీ కనురెప్పల యొక్క కదలికల చేతనే లోకాన్ని నువ్వు నాశనం చేయగలవు, లోకాన్ని సృష్టించగలవు. అంతటి దానివి. ధన్యాస్తయేవ భువి భక్తి పరాస్తవాంగ్రౌ త్యక్త్వా అన్యదేవ భజనం త్వయి లీనభావా కుర్వంతి దేవి భజనం సకలం నికామం జ్ఞాత్వా సమస్త జననీం కేవల కిల కామధేను. చూడండి బ్రహ్మదేవుడు ఎంత గొప్పగా స్తుతిస్తున్నాడో. సర్వవాంగ్మయ స్వరూపుడు సరస్వతీదేవి యొక్క భర్త వాక్పతి అంటారు. వాక్పతి అంటారు మహానుభావుణ్ణి బ్రహ్మదేవుడిని. చూడండి ఎంత మాట అన్నాడు చూడండి. ధన్యాస్తయేవ భువి. భూలోకంలో వీళ్లే ధన్యులమ్మ. ఎవరు? తవాంగరో భక్తి పరాహ. ఎవరు నీ పాదపద్మాల యందు నిశ్చలమైన భక్తి కలిగి ఉంటారో, నిశ్చలమైన భావన కలిగి ఉంటారో, అవ్యభిచారమైనటువంటి లోకంలో మనం చూస్తూ ఉంటాం. వ్యభిచారం అంటే ఏదో భూత్ అనుకుంటారు. వ్యభిచారం భూతం. శాస్త్రంలో వ్యభిచారం అంటే అర్థం ఏమిటంటే వేదశాస్త్రాలు చెప్పిన దానికంటే భిన్నంగా ఎవరు చేస్తారో, భిన్నంగా ఎవరు ప్రవర్తిస్తారో దాని వ్యభిచారం అంటారు. అలాగే భగవంతుడి యందు భక్తి, మనం తుచ్చమైన అల్పమైన కోరికల కోసం భగవంతుడి భక్తి కలిగి ఉంటే దాన్ని వ్యభిచారం అంటారు. అవ్యభిచారం అర్థం ఏమిటి? వేదశాస్త్రాలు ఏం చెప్పాయో, ఏ విధమైన భక్తిని మనల్ని సౌపార్జించమని శాస్త్రాల వేదాలు చెప్పాయో, వేదశాస్త్రవితమైన భక్తి, వేదశాస్త్రవితమైనటువంటి సమస్తాన్ని కర్మానంతా కూడా ఆచరించేటువంటి వాడు అవ్యభిచారులు అని అర్థం. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏమిటయ్యా అంటే వాడు చాలా ధన్యులు. ఎందుకు? త్యక్త్వా అన్యదేవ భజనం త్వయి లీనభావా. ఇంకెవరి యందు కూడా వాడు భక్తి లేకుండా నీ పాదపద్మాల యందే లీనమైన భక్తి అయినటువంటి ఆ భక్తాగ్రేశ్వరులంతా ధన్యులు కదమ్మా. వాళ్ళ జన్మ చరితార్థమైంది కదా తల్లి. వాళ్ళంతా కుతుకుచ్చులయ్యారు కదమ్మా. వాళ్ళంతా కూడా ఉద్ధరింపబడ్డారు కదా తల్లి. కుర్వంతి దేవి భజనం సకలం నికామం. ఏ కోరికలు లేకుండా, ఏ విధమైన కోరికలు లేకుండా, ఏ విధమైనటువంటి మరో భావం లేకుండా వాళ్ళంతా కూడా నిన్ను సేవిస్తున్న జ్ఞాత్వ సమజ్జగని ఇంకెలా కామధేను. మనం కామధేనువు లాంటిదాన్ని. ఎవరు ఏది అడిగితే అది ఇస్తావు. కాబట్టి కామధేనువు లాంటి నిన్ను ఆశ్రయించినప్పుడు నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు ఇచ్చేయి, నాకు వచ్చే అనేదానికంట అమ్మ యథాయోగ్యం తథాకురు. ఏం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథాకురు. అమ్మ ఇగో నేను మనసావాచ కర్మకి నమస్కారం చేస్తున్నాను, నీ పాదపద్మాన్ని భక్తి కలిగి ఉన్నాను, నిన్ను నిరంతరం నేను ఆరాధన చేస్తున్నాను, నీ సేవ చేస్తున్నాను. నా కర్మానుగుణంగా నాకు ఏది యోగ్యం అవుతుందో దాన్ని ప్రసాదించు. అన్నీ వస్తాయండి అడిగితే. పూర్వం చెప్పినట్టు నేను ధీకాంతి కీర్తి శుభవృత్తి గుణాదయస్తే విష్ణో గుణాస్తు పరిహృత్య గతాజ్య బందీకృతో హరిరసో నను నిద్రయాత్ర శక్త్యా తవైవ అతిమానవత్యా. అమ్మా సకల సద్గుణాలకి నిలయమైనటువంటి శ్రీ మహావిష్ణువు అనంత గుణ కళ్యాణ ధాముడు అంటారు ఆయన. అటువంటి శ్రీ మహావిష్ణువు కూడా గుణాలన్నీ కూడా ప్రస్తుతానికి అవన్నీ కూడా కప్పబడి బందీకృత హరి అసౌ. ఈ అటువంటి అనంత గుణ కళ్యాణ ధాముడైన శ్రీ మహావిష్ణువు కూడా ప్రస్తుతానికి బందీ అయ్యాడు. ఎలాగా? నను నిద్రయాత్ర. నిద్ర చేత ఆయన బందీ అయిపోయాడు. బుద్ధి, కాంతి, కీర్తి, శుభాలు ఇలా అనేకమైన గుణాలకి ఆశ్రయభూతమైన శ్రీ మహావిష్ణువు కూడా అవన్నీ దూరంగా పెట్టి ఆ గుణాలన్నీ అడుగుడిపోయో తెలియదు. ఆయన గుణాలన్నీ కూడా అవన్నీ వెళ్ళిపోయి ప్రస్తుతం నిశ్చేతనంగా అచేతనంగా
ఏ విధమైనటువంటి స్పందన లేనటువంటి శరీరంతో ఆయన కింద పడిపోయి ఉన్నాడు. చూసావా అమ్మ, శక్త్యా తవయ భవతి అతిమానవత్యా, అత్యంత శక్తివంతమైన నీ యొక్క గొప్పతనం చేత నిద్రావశుని సీమావిష్టు అలా అయిపోయాడు. ఇంతకంటే ఈ గొప్పతనం ఏం చెప్పాలి తల్లి అంటూ, త్వం శక్తిరేవ జగతాం అఖిల ప్రభావ త్వన్నిర్మితం చకలం ఖలు భావమాత్రం త్వం క్రీడసే నిజ నిజ నిర్మిత మోహజాలే నాట్యయత విహరతే సుకృతే నటో వై. త్వం శక్తిరేవ, నువ్వే శక్తి స్వరూపుడు. జగతాం అఖిల ప్రభావ, సమస్త జగత్తుకి అఖిలమైనటువంటి శక్తి కలిగినటువంటి నువ్వే శక్తి స్వరూపుడివి. ఈ చరాచర జగత్తంతా కూడా ఈ ముల్లోకాలు నీ చేత, నీ భావమాత్రం చేతనే అవి నిర్మించబడ్డాయి. త్వం క్రీడసే, నువ్వు నిర్మించినటువంటి, నీచే నిర్మించబడినటువంటి ప్రపంచంలో నువ్వే క్రీడిస్తూ ఉన్నావు. నిజ నిర్మిత మోహజాలే, అఖండమైనటువంటి అజ్ఞానం అనేటువంటి ఈ మోహ సంబంధమైనటువంటి ఈ మోహ సమూహంలో నువ్వే క్రీడుతున్నావు. నాట్యయత విహరతే సుకృతి నటో వై. ఏ విధంగా అయితే ఒక నటుడు ఆ నాట్యభంగిమలన్నీ ఎలా తెలిసిన నాట్యభంగిమలు ఎలా వాడు ప్రదర్శిస్తూ ఉంటాడో, అలా నువ్వు సమస్తమైనటువంటి ఈ మోహజాలమైన ప్రపంచంలో ప్రవేశించి ఆ నటుడులాగా ఆ నాట్యభంగిమలు వాడు ఏ విధంగా ప్రదర్శిస్తాడో అలా నువ్వంతా కూడా ప్రదర్శిస్తూ ఉన్నావు. దీనికే లీలావత్ కైవల్యం అంటారట. భగవంతుడు లీల ద్వారా తన వినోదం కోసం, తన ఆనందం కోసం భాష్యంలో మాట ఇది. లీలావత్ కైవల్యం, కేవలం లీలగా, కేవలం ఆయన తన ఆనందం కోసం, తన సంతోషం కోసం ప్రపంచానంతా కూడా సృష్టించి ఆ ప్రపంచంలో ఉండేటువంటి 80 లక్షల జీవరాశులతో ఆయన క్రీడిస్తూ, ఆడుకుంటూ, మురిసిపోతూ, మళ్ళా ఎప్పుడు ఆయన దీన్ని పరిసమాప్తం చేద్దాం అనుకుంటాడు, మళ్ళీ ఆయనలో కలిపేసుకుంటాడు అని చెప్తూ శంకర భగవత్పాదులు ఉదాహరణ చెప్పారు. ఏమిటండి అన్నాడు. ఏమిటి ఆవిడ ఆనందం కోసం సృష్టించడం ఏమిటి, భగవంతుడు అందరితోనూ ఆడుకోవడం ఏమిటి, మళ్ళా ఆయన సంతోషించడం ఏమిటి, ఆడుకున్నటువంటి వ్యక్తులందరినీ మళ్ళా తనలో మళ్ళీ లయం చేసుకోవడం ఏమిటి, ఇవన్నీ కూడా ఆశ్చర్యంగా ఉన్నాయి కదా. ఏమిటి ఇదంతా? ఎక్కడైనా మనం చూసామంటే నాయన శంకర భగవత్పాదులు మంచి ఉదాహరణ చెప్పారు. ఏమిటయ్యా అంటే, ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారికి ఆ రోజు ఏదో ఒక వన్యప్రాణి మాంసం తిందామనిపించింది. మాంసం తిందామనిపించినప్పుడు ఆయన ఏం చేశాడు, సపరివార సమేతంగా అరణ్యానికి వెళ్ళి అక్కడ వేటాడి తనకు కావాల్సిన ప్రాణిని తెచ్చుకుని ఆయన పూజిస్తాడు. రాజుగారు సపరివార సమేతంగా అరణ్యానికి వెళ్ళి వేటాడి ప్రాణిని తెచ్చుకోక్కర్లేదుగా, ప్రాణి పట్టండి అంటే ఈ సైన్యం వెళతారు. కానీ ఆయన ఎందుకు వెళ్ళాడు? ఆయనకు వినోదం, ఆయనకు ఆడపిడుపుగా ఉంటుంది, ఆయన కాస్త వాతావరణం మారుతుంది, ఇది సంతోషం కలుగుతుంది, అటు ఇటు పరిగెడతాడు, ఇది ఒక ఆనందం. కాబట్టి ఎలాగైతే రాజుగారు తను తిందామన్నటువంటి ప్రాణిని తన సపరివారంతో ఆయన తెచ్చుకున్నాడో, అదే మోస్తరుగా భగవంతుడు కూడా ఈ ప్రపంచాలను సృష్టించి వాళ్ళతోనే ఆడుకుంటూ, వాడు మళ్ళీ తనలో లయం చేసుకుంటూ, తన అనంత శక్తులన్నీ కూడా ఆయన ఒక సర్వతంత్ర స్వతంత్రుడు కాబట్టి అవన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటాడు. దీంట్లో ఆశ్చర్యమేం లేదు, మనం జాగ్రత్తగా బుద్ధి పెట్టి చూస్తే అన్నీ అర్థం అవుతాయి అని చెప్పి అక్కడ మహానుభావులు నాట్యయత విహరతే సుకృతే నటో వై, ఆ నటుడిలాగా నువ్వంతా కూడా నాట్యం చేస్తున్నావు తల్లి అని చెప్పడం జరిగింది. నాట్యం చేస్తున్నప్పుడు అనేక భంగిమలు ఉంటాయి, ఒక్కడే నటిస్తూ ఉంటాడు కదా, అలాగే అమ్మవారు కూడా అన్నీ చేస్తూ ఉంటుంది. విష్ణుస్త్వయా ప్రకటిత ప్రథమం యుగాదౌ దత్తాచ శక్తి రమలా ఖలు పాలనాయ త్రాచంచ సర్వమఖిలం వివశీకృతోద్య ఎద్రోతాంబ కరోషి నూనం. అమ్మ, శ్రీమా సృష్టించావు. ఈ సృష్టి ప్రారంభంలో ఆయనకు అమలమైనటువంటి శక్తివంతమైనటువంటి పాలనా శక్తినిచ్చావు. అలా పాలనా శక్తినిచ్చినటువంటి ఆ సీమా విష్ణువును కూడా ప్రస్తుతాన్ని నిద్రావశం చేసి ఆయన పరాధీనుడు చేసేసావు. అందువల్ల సీమా విష్ణువే పరాధీనుడైతే నా సంగతి ఏం చెప్పాలి తల్లి? కాబట్టి యద్రోచతే తవ తథాంబ కరోషి నూనం సృష్ట్వాత్రమాం భగవతి ప్రవినాశితుంచేత్ నేచ్ఛాస్థితే కురు జయాం పరిహృత్య మౌనం కస్మాదిభో ప్రకటితో కిల కాలరూపౌ యద్వా భవాని హసితుం నను కిమిచ్చసేవాం.
ఇక్కడ ఇప్పటిదాకా ఒక విధంగా అమ్మవారిని స్తుతించాడు. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు, సుష్వా మాం భగవతి ప్రవినాశితుం చేత్. అమ్మా నన్ను సృష్టించావు, నీ చేత నేను సృష్టింపబడ్డాను. సృష్టింపబడినటువంటి పరదేవత ప్రవినాశితుం నేచ్ఛాస్తి చేతు, మళ్ళా నన్ను నాశనం చేయాలి, నన్ను సంహారం చేయాలి ఇచ్చ నీకు లేకపోతే, చూడండి భగవంతుణ్ణే మనం గడుసుగా, ఆయన్నే బ్లాక్మెయిల్ అంటారు ఇంగ్లీష్లో, ఆయన్నే భగవంతుడినే మనం ఓ రకంగా చెప్పాలంటే, ఏమయ్యా నన్ను సృష్టించావుగా, రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది, నీదే అని ఎలాగైతే గడుసు భక్తులు చెప్తారో అలా బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు, అమ్మ నన్ను సృష్టించావు, నన్ను సృష్టించి నువ్వు నేను నాశనం కావడం నీకు ఇష్టం లేకపోతే, నేను ఇంకా ఇలాగే ఉండాలి నువ్వు అనుకుంటే, తే గురుదయా పరిహృత్య మౌనం, ఆవిడ మౌనాన్ని విడిచిపెట్టి నా మీద దయ చూపించు. లేదు నేను జీవించిన వాడు హితరుడు వీడి కాలం పరిసమాప్తం, వీడి ఆయుర్దాయం అయిపోయింది అంటే ఊరుకో. కస్మాద్ ఇమౌ ప్రకటితో కిల కాలరూపం, ముత్యరూపమైనటువంటి ఈ అసురులు ఎవరిచే ప్రకటించబడ్డారు, యద్వాభానశితుంతు కిమిచ్చసేమాం. ఒకవేళ నన్ను చూసి లోకమంతా నవ్వుకోవాలని ఆట ఆడుతున్నావా తల్లి, నేనెంత బలవంతుణ్ణి, నీ ముందు నేనెంత, నా శక్తి ఎంత, నా స్థాయి ఎంత. అందుకనే మనకి భక్తాగ్రేశ్వరులు కొంతమంది వాళ్ళ కీర్తనలో, రామదాస్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఏమయ్యా రామ ఎవడబ్బ సొమ్మను కులుగుతున్నావు, నేను నీకు పచ్చలహారం చేయించాను, కలికితురాయి చేయించాను, నీ తండ్రి దశరథ ఇచ్చాడా, నీ మామ జనక మహారాజు ఇచ్చాడా, ఎవడబ్బ సొమ్మును కులుగుతున్నావని అంత అయిపోయిన తర్వాత తిట్టవలసిన తిట్టేసేసి తర్వాత అంటాడు, అబ్బే దెబ్బల్ని ఓర్చుకోలేక ఆ మాట అన్నానయ్యా క్షమించు అని. ఎలాగైతే పెద్దల యొక్క భక్తుల యొక్క వాంగ్మయంలో మనం చూస్తామో ఇవన్నీ కూడా మనం చూడాలండి, వినాలి, వినిపించాలి. అంటే ఎంతటి భక్తుడైనా ఎంతటి స్థాయి అయినా ఒక స్థాయి దాటిన తర్వాత తెలియకుండానే వాడు భక్తి ఉద్వేగంలో, భక్తి తారతమ్యంలో వాడు తెలియకుండానే భగవంతుని నింద చేసి మళ్ళీ అదేం లేదయ్యా దెబ్బలు ఓర్చుకోలేక వాడు కొడుతుంటే తట్టుకోలేక ఆ మాట అన్నాను, అబ్బాయి ఏం అనుకోకు, సరేలే నా కర్మ ఎలాగుంది. విజ్ఞతికి అవిజ్ఞతికి తేడా ఇది. అంటే పొరపాటు పడచ్చు, వెంటనే వాడు మళ్ళీ చదువుకోవాలి. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే వాడు పట్టిన గుంజడికి మూడే కాళ్ళని అదే 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 వ్యవహారంలో వెళుతూ ఉంటారు. దాంతో ఒక తప్పు ఇంకో తప్పు అబద్ధాన్ని ఇంకో అబద్ధం, ఆ బొకాయింపు ఇంకో బొకాయింపు, ఇలా చివరికి ఏమవుతుంది, కొండంతలై చివరికి వాళ్ళనే మింగేస్తాయి. దీంట్లో చాలామంది ఏం చేస్తుంటారంటే ముందు, అందుకని చెప్పాడు, నీచానామిత కృతోపకారం జలలేఖేవ నశ్యతి, సాధూనామిత కృతోపకారం శిలాలేఖేవ తిష్టతి అని చెప్తాడు. మనం ఎప్పుడైనా ఒక అధములకి నీచులకి సహాయం చేస్తే నీటి మీద రాతలాగా వెంటనే పోతాయి. అదే మహనీయులకి ఎవరికైనా మనం సేవ చేస్తే, సహాయం చేస్తే అది రాతి మీద రాతలాగా స్థిరంగా ఉంటుంది. అంతా వాళ్ళు ఎప్పుడు చిన్న ఉపకారైనా సరే వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు కొంచెం భక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆయా సమయాల్లో సంప్రాప్తమైనటువంటి ఏదైతే కాస్త శారీరక, మానసిక, ఆర్థిక బాధలు ఉన్నాయో ఆ సమయంలో ఒక్క క్షణం వాళ్ళు ఏదో కొంచెం భగవంతుడిని ఏదో కొంచెం నిందిస్తున్నట్టుగా అంటున్నట్టుగా అనిపించినా మళ్ళా వాళ్ళు నువ్వేం చేస్తావలేవయ్యా, నా కర్మానుగుణంగా వచ్చింది, దాన్ని అనుభవిస్తానులే, అనుభవించేస్తే కర్మ పోతుంది. ఇక్కడే మనకు కూడా ఇంకో విద్యుత్ కూడా వస్తుంది వాళ్ళకి. ఎవరికైతే పెద్దలో, మహనీయులో, మహాత్ములో, గొప్ప సంస్కారవంతులో వాడి ఇక్కడ ఇంకో విద్యుత్ వస్తుంది. ఏమిటయ్యా అంటే, ఆహా మానవ జన్మెత్తి గత జన్మ పాపాలు ఎలా ప్రక్షాళన చేసుకోవాలో నాకు తెలియట్లేదు, ఎలా వాటిని నేను తగ్గించుకోవాలో నాకు తెలియట్లేదు. అందువల్ల భగవంతుడు నాకు ఈ కష్టాలని, నాకు ఈ అవమానాన్ని, ఈ కొంతమంది చూడండి బంధువులు ద్వేషిస్తూ ఉంటారు,
చివరికి భార్యాభర్తలు ద్వేషిస్తూ ఉంటారు. వాడికి ఎక్కడికైనా రూపాయి పుట్టదు, దుర్భర దరిద్రంలో ఉంటారు. తిందామంటే కొంతమంది తిండి కూడా దొరకదు. ఈ కష్టాలన్నీ ఏమిటి అంటే వాళ్ళకు తెలియకుండానే గత జన్మ కర్మలో ఏదైతే పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా వాళ్ళు ఈ విధమైన శారీరక, మానసిక, ఆర్థికమైనటువంటి బాధల ద్వారా అవన్నీ అనుభవించేస్తున్నారు. ఈ అనుభవిస్తున్నప్పుడు ఎవరిని నిందించకూడదు, అనుభవిస్తున్న ఎవరిని ఏమీ అనకూడదు. అది ఎంతమందికి ఉంటుంది ఈ విజ్ఞత అంటే మరి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. అందుకనే చెప్పా, మనకి ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇది పాపక్షయం. మనకి సంపదలు వచ్చి, కారులు వచ్చి, ఇళ్ళు కొనుక్కుని బ్రహ్మాండంగా అనుకూలమైన భార్య, పిల్లలు అనుకూలం, మంచి విద్యావేత్తలు, మంచి సంతానవంతులు, ఉన్నత స్థానంలో ఉన్నది పుణ్యక్షయం. పుణ్యం అయిపోతుంది. క్షీణే పుణ్య మర్చలోకం విశంతి. ఎలాగైతే స్వర్గాల్లోకానికి వెళ్ళి పుణ్యం పూర్తయిపోతే ఎలా మళ్ళా వాడు మనకు భూలోకానికి వస్తాడో, ఈ పుణ్యం నువ్వు అనుభవించేస్తూ ఉన్నావు. కొత్తగా మళ్ళీ మేము పుణ్య సముపార్జన చేయట్లేదు. ఈ పుణ్యం అయిపోయిన వెంటనే ఏమిటి, గొప్ప గొప్ప కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు కనుమరుగు ఎలా అయిపోయాయో అలా వాడు కూడా కనుమరుగు అయిపోతాడు. మీ చిన్నప్పటి నుంచి చూసుంటారు, మహా ధనవంత కుటుంబాలు ఉంటాయి, బ్రహ్మాండ కుటుంబాలు ఉంటాయి, వెలిగిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏమండి 10 తరాలు కూర్చున్నా తిరగని ఆస్తులు ఉన్నాయంటారు. అటువంటి వాడు మన ముందే ఆ తర్వాత తరం వాళ్ళు ముష్టెత్తుకుంటూ కనపడుతూ ఉంటారు మనకి. అంటే అది అనుభవించేసి అయిపోయింది ఆ పుణ్యం. అందుకనే మనకు ఆనందం కలిగినప్పుడు కానీ, మనకి భోగాలు వస్తున్నప్పుడు కానీ, మనకి మంది మార్బలాల యొక్క అనుకూలత వస్తున్నప్పుడు కానీ, లేకపోతే మనకి ఏదైనా సుఖ పరంపరలు వస్తున్నప్పుడు భయపడాలి. అమ్మో పుణ్యం అయిపోతుంది, పుణ్యం అయిపోతుంది ఎలాగా. దుఃఖం వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు, అవమానాలు ఎదురవుతున్నప్పుడు, మనోవ్యధ పడుతున్నప్పుడు సంతోషపడాలి. నాకు తెలియకుండా ఆ భగవంతుడు నా అన్ని గత జన్మ పాపాలని ఇలా ప్రక్షాళన చేస్తున్నాడా. ఈ విధమైన బుద్ధి మనకి విపరీతంగా ఉంటుంది తప్ప అనుకూలంగా ఉండదు. కష్టం వస్తేనేమో అంతా వాడి వల్లే వచ్చింది, వాడే పనికిమాలినాడు, వాడు దుర్మార్గుడు, వాడనక లేకపోతే నాకు బాగుండేది అని. సుఖం వస్తేనేమో అంతా నా ప్రభావం, నా పౌరుషం నా వల్ల వచ్చింది అంట. ఇక్కడ ఒక సందర్భంలో ఒక మాట చెప్పాలండి. ఇక్కడ అధ్యాత్మ రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభు తండ్రి మాటను శిరసావహిస్తూ నారబట్టలు ధరించి, సీతమ్మ తల్లి మాత్రమే సర్వాలంకార భూషితురాలై ఉంటుంది. రాముడు అలాగే లక్ష్మణుడు ఉభయులు కూడా వాళ్ళు నారబట్టలు ధరించి సామాన్యమైనటువంటి వేషంతో మునికుమారుల్లాగా తాపస్వికుల్లాగా వాళ్ళు వస్త్రాలు ధరించి అరణ్యానికి వెళతారు. ఎప్పుడైతే ఆ సుమంత్రులు అనేటువంటి వాళ్ళు వీళ్ళని ఆ శృంగబేరపురంలో దింపుతాడో, అక్కడ దింపి అదే అడవి ప్రారంభం అవుతుంది. శృంగబేర గుహుడు అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉంటాడు. రాముడికి అత్యంత ఆప్తమైన స్నేహితుడిన ఈ గుహుడు రాముడికి ఎందుకు ఆప్త స్నేహితుడు అయ్యాడు అంటే శివపురాణాలు చెప్తారు. ఇప్పుడు గత జన్మలో శివరాత్రి నాడు తెలియకుండా ఒక బోయవాడు అరణ్య వేట కోసం వెళ్ళి అక్కడ కొన్ని ప్రాణులను వేటాడుతూ ఒక సందర్భంలో ఒక జింకను చూసి దాని మీద దాని బాణం వేయబోతూ ఉంటే అది బాబు నా పిల్లలు చాలా చిన్నవాళ్ళు, రెండో నా పిల్లలు నా చెల్లెలు కప్పు చెప్పి మా వారికి చెప్పి నేను ఇవన్నీ చేసి వస్తాను, నా మాట నమ్ము, నేను వెళ్ళిపోను అని చెప్పినట్టు అక్కడ ఉపాఖ్యానం అంతా కూడా ఉంటుంది. అలాగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ఏదైతే జింక ఉందో దాని రాకో ఎదురు చూస్తూ తెలియకుండానే వాడు చెట్టు ఎక్కి ఆ చెట్టాకులు ఒకటోటి కోస్తూ కింద వేస్తూ ఉంటాడు. ఆ చెట్టు ఏమిటయ్యా అంటే మారేడు చెట్టు. వీడు ఎక్కి చెట్టు మారేడు చెట్టు కింద మొదట్లో శివలింగం ఉంది. ఆ శివలింగం మీద ఆ రోజు మహాశివరాత్రి, అది కూడా వీడికి తెలియదు, అట్టకాడు వీడికేం తెలుస్తుంది. ఆ రోజు రాత్రి అంతా జింకో ఎదురు చూస్తూ ఒక్కొక్కాకు తీసి వేస్తూ ఉన్నాడు. అక్కడ భగవన్నామం కూడా ఏం లేదు, వేస్తూ ఉన్నాడు. తావన మాత్రం చేత వాడికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నాయనా నువ్వు వచ్చే జన్మలో అంటే త్రేతాయుగంలో వచ్చే జన్మలో నువ్వు రాముడు స్నేహితుడిగా ఉండి అక్కడ నువ్వు రాముడు ద్వారా ఉద్ధరింపబడతావని శివుడు అతనికి వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారంగా గుహుడుగా పుట్టాడు శృంగబేరిపురంలో. ఈ బోయేవాడు రాముడికి ఆప్త మిత్రుడు. ఎంత మిత్రుడంటే లక్ష్మణుడు కంటే ఎక్కువ గుహుడు రాముడికి. ఈ సందర్భంలో ఇంకా చాలా పెద్ద ఉపాఖ్యానం నేను క్లుప్తంగా చెప్పాను ఇక్కడ. అందుకే ప్రస్తుతం మనం చెప్తుంది దేవి భాగవతం.
ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట మనం ఇప్పుడు ఈ ఉపాఖ్య ఎందుకు ప్రారంభించానంటే మన కష్టాలు ఎవరిని నిందించకూడదు, సుఖాల్లో ఎప్పుడు కూడా మైమరిచి ఉండకూడదు అని చెప్పడం కోసం చెప్తున్నాను ఈ మాట. ఈ రకమైనటువంటి శృంగవేరపురానికి వెళ్ళాడు. శృంగవేరపురాల్లో ఆ గుహుడు అనేటువంటి వాడు రాముడు కాదు ఆహ్వానం కోసం కొన్ని వందల పడవలు సిద్ధం చేశాడు. వాళ్ళంతా బేస్తులు, వాళ్ళు బోయి వాళ్ళు అంటారు వాళ్ళని. ఒక 600 ఒక 1000 పడవలు సిద్ధం చేశాడు. పడవల్లో అనేకమైనటువంటి సంభారాలు, అన్ని అడవిలో దొరికేటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువులు తీసుకొచ్చాడు. స్వామిని చాలా ఘనంగా స్వాగతం పలకాలని అవంతో వచ్చాడు. చూడండి, రాముడు ఎంతటి మహానుభావుడు, మర్యాదా పురుషుడు అంటారు. కర్మణాం ప్రచారకశ్చ. రాముడంత మర్యాద ప్రపంచంలో ఇంకెవరికీ తెలియదు. అలాగే సమస్త కర్మల్ని ప్రచారం చేయడానికే ఆయన ఆ ఉపాధిని ధరించాడు అని సాక్షాత్తు హనుమంతుడు సుందరకాండలో అమ్మవారికి చెప్తాడు. అంతటి మహానుభావుడు. అవన్నీ చూశాడు. గుహుడు తెచ్చినటువంటి ఉపాయనాన్ని బహుమతులు చూశాడు, వచ్చిన వ్యక్తులను చూసి అన్నీ చూసి గుహుడిని ఏమన్నాడు, ఒక మహారాజు గారు వస్తున్నప్పుడు ఏ విధంగా స్వాగతం పలకాలో ఆ విధంగా స్వాగత పలుకులు సంసిద్ధమయ్యావు, చాలా బాగుంది. కానీ గుహ, ఇప్పుడు నేను మహారాజుని కాదు, మహారాజు ప్రతినిధిని. అయోధ్యను పరిపాలించిన మహారాజు ప్రస్తుతాన్ని భరతుడు. ఇవన్నీ భరతుడు చెందాలి, నాకు కాదు చెందాల్సింది. ఎలా తెచ్చి అలా తీసుకెళ్ళిపో. నాకేదైనా కావాల్సి వస్తే, నాకేదైనా నాకు తిందామనిపిస్తే, ఏదైనా నాకు అవసరమైతే నా సోదరుడు లక్ష్మణుడు తీసుకొస్తాడు, నువ్వేం తీసుకురావక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో అంటాడు. ఏమండి, మనం అసలు కల్లో అయినా ఈ మాట అనగలమా? అన్ని శుభాలు, అన్ని వ్యవహారాలు, అంత గొప్పతనం మనం చూస్తే అసలు లోకంలో కళలో కూడా అనగలమండి? ఇటువంటి రాముని విమర్శిస్తున్నారు అంటే మనం వాళ్ళని ఏమనాలి చెప్పండి? అయిపోయింది, సరే అంతా అయిపోయింది. ఏం చేస్తున్నాడు లక్ష్మణ స్వామి? గంగా తీరాన స్వామి ఒక పడుకున్నాడు, పక్కన సీతమ్మ తల్లి పడుకుంది. ఎలా ఉందండి అన్నాడు. అయోధ్యలో అంతఃపురంలో హంసతూలికా తలపాల మీద నిద్రపోయేటువంటి శ్రీరామచంద్ర ప్రభు దర్భలు పరుచుకొని ఒక బండ మీద పడుకున్నాడు. బండ మీద పడుకున్నటువంటి ఆ సీతారాములు చూసినటువంటి ఈ గుహుడు బాధపడిపోతూ ఏడుస్తూ లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ, కైకేయి ఎంత పనిచేసిందయ్యా, ఎంత నిర్దయగా, ఎంత జాలి లేకుండా రాముడు నా ఉపాసనా దేవత, నా ఆరాధ దైవాన్ని, నా ఏలికని, నా ప్రభువుని అరణ్యాన్ని పంపించింది. అయ్యయ్యో, అరణ్యంలో ఆయన ఎన్ని కష్టాలు పడి ప్రయాణం చేయాలి, ఎంత బాధపడాలి చూసావా? ఆ బండ మీద దర్భలు పడుకున్నాడు. పెద్దడి పార్పు పడకల మీద పడుకోవాల్సిన వ్యక్తి ఎంత కష్టం వచ్చింది, ఎంత బాధ వచ్చింది. అనేక మంది పరిచారికల చేత మరి వింజామృతం విసురుకోవాల్సినటువంటి వ్యవస్థ, రకరకాలైన సుగంధ ద్రవ్యాలన్నీ కూడా సుగంధభరితమైనటువంటి సౌగంధానంత విరజిల్లేటువంటి అద్భుతమైన అంతఃపురం నిద్రించాల్సిన వ్యక్తి, రకరకాల పరిచారకులను సేవలు చేస్తూ ఉంటే ఆ భోగాలన్నీ సుఖాలన్నీ పొందవలసిన వ్యక్తి ఎంత కష్టం వచ్చింది, ఎంత బాధ వచ్చింది, అంతా కారణం కైకేయి కదా అంటాడు. సాధారణంగా లోకంలో లక్ష్మణుడు అంటే కోపిష్టవాడు, లక్ష్మణుడు అంటే ఏం తెలియదు లోకంలో అనుకుంటూ ఉంటారు. ఇక్కడ లక్ష్మణుడు చెప్తాడు గుహుడికి, కస్య దుఃఖస్య కోహేతు కస్య సుఖస్య కోహేతు పూర్వజన్మార్జిత కర్మ ఇవ కారణం సుఖదుఃఖయో అని మొదటి మాట. ఎరా గుహ, ఎవరి కష్టానికి ఏమిటి కారణం, ఎవరి సుఖానికి ఏమిటి కారణం? ఆ జీవుడు చేసినటువంటి ఏ పూర్వజన్మ కర్మ ఉందో ఆ కర్మే కదా సుఖదుఖానికి కారణం. ప్రస్తుతం రాముడు జీవుడు కదా, ఏదో కర్మశేషం ఉంటుంది, అని అనుభవిస్తున్నాడు. నిమిత్త మాత్రం కైకేయి తప్ప ఇక్కడ నీ కైకేయికి భాగస్వామ్యం లేదు అక్కడ. కాబట్టి నువ్వు కైకేయిని నిందించద్దు, కైకేయి తప్పేం లేదు. ఇదంతా కూడా జగన్నాటక సూత్రధారి ఆ పరమాత్మ యొక్క నాటకం ఇదంతా కూడా. వాడు ఎవరు సుఖపడుతున్నా ఎవరు కష్టపడుతున్నా కారణాలు వాళ్ళ కర్మానుగుణంగా వచ్చిందే తప్ప దీన్ని ఎవరు కల్పన చేయట్లేదు అంటూ మరొక శ్లోకం ఉన్నాడు. సుఖస్య దుఃఖస్య న కోపి దాత పరోదదాతీతి కుబుద్ధిరేష అహంకరోమితి వృతాభిమాన
స్వకర్మ సూత్ర గ్రంథ గ్రథితో హి లోక. ఇది చాలా అద్భుతమైన శ్లోకం. దీనికి ఉపన్యాసం చెప్పడం ప్రారంభిస్తే కనీసం 4-5 గంటలు పడుతుంది. అంత విషయాలు దీంట్లో ఉన్నాయి. క్లుప్తంగా ఒక నిమిషంలో చూద్దాం. సుఖస్య నకోపి దాత. ఏ జీవుడికి ఎవడూ కూడా ఈ లోకంలో ఎవ్వడూ కూడా సుఖాన్ని దుఃఖాన్ని కల్పన చేయలేడు. పరోదదాది ఇతికు బుద్ధిరేచ. అదిగో నాకు వాడి వల్ల కష్టం వచ్చింది, వాడి వల్ల నేను నాశనమైపోతున్నాను, వాడి వల్ల నా కుటుంబం అంతా రోడ్డు పడిపోయింది, లేదా నేను వీడి వల్ల చాలా అభివృద్ధి చెందాను, లేదా వీడి వల్ల నాకు మంచి పేరు వచ్చింది, లేదా వీడి వల్ల నేను గొప్పవాడిని అయ్యాను. కుబుద్ధిరేచ. నువ్వు ఎవరి వల్ల బాగుపడలేదు, ఎవరి వల్ల నువ్వు నాశనం అయిపోలేదు. మరి ఏమిటి వీడి కారణం? అహంకారోమేతి వృధా. నేనే చేస్తాను, నా వల్లే అవుతుంది, నేనే చేయగలుగుతాను అనేది ఉత్తి కుచ్చిత బుద్ధి. ఇవన్నీ కారణం. స్వకర్మ సూత్ర గ్రంథ గ్రహీతో హి లోక. ఈ లోకంలో ఉండే ప్రతి ప్రాణి కూడా జన్మజన్మార్జితమైన కర్మ అనే తాళ్లుతో ముడివేసి పుట్టారు నాయన. జన్మజన్మార్జితమైన కర్మ అనే తాడేదైతే ఉందో ఆ తాడు ద్వారా వీళ్ళు లోకానికి వచ్చారు. నెమ్మదిగా ముళ్ళు విప్పుకోవాలి, బీట ముళ్ళు వేసుకోకూడదు. ఇప్పుడు అనుభవిస్తూను వాడు ఇంకోటి నిందిస్తావెందుకు? కాబట్టి నువ్వు కైకేయీదేవిని ఏమి అనకూడదు, అనొద్దు, ఆమె ప్రమేయం లేదు అని రాముడు దుస్థితిని చూసి బాధపడుతున్నాడు గుహుడికి లక్ష్మణుడు ఉపదేశం చేశాడు. అదే మాట ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమిటంటే, అమ్మా యద్వా భవాని హసితుంతుకిమిచ్చసేమాం. వాళ్ళు నేను కనుక బతికుండాలి అనుకుంటే నా మీద దయ చూపించు. ఈ అసురుల చేత నేను పీడింపబడుతూ అవ్వో బ్రహ్మగారే రాక్షసులతో పీడింపబడ్డారు అనేటువంటి నవ్వులు పాలు నన్ను చేస్తావా? నవ్వులు పాలు నన్ను చెయ్యొద్దు, నన్ను రక్షించు అంటే నవ్వులు పాలు ఎవరు చేస్తారు? అమ్మవారు చేస్తుందా? బ్రహ్మగారు కర్మానుగుణంగా ఆయనకు ఒక నవ్వులు పాలు అయ్యే స్థితి ఉంటే అవుతాడు, లేకపోతే కాడు. మరి బ్రహ్మగారికి స్థితి తప్పినప్పుడు బ్రహ్మగారి సృష్టిలో కొనుకోసం కొట్టడం కొన్ని కోట్ల బోడిలింగాలు ఓ బోడిలింగం. మనకు కష్టాలు రాకుండా, బాధలు రాకుండా, ఇబ్బందులు రాకుండా ఎలా ఉంటాయండి? అది అయ్యే పని కాదు కదా, వస్తూ ఉంటాయి. ధైర్యంగా ఎదుర్కొంటూ ఉండాలి, వారి సమస్యలు పరిష్కరించుకుంటూ ఉండాలి. జ్ఞాతం మయాత విచేష్టితమద్భుతం వై కృత్వాఖిలం జగదిదం రమసే స్వతంత్ర లీనం కరో సకలం కిల మాం తథైవ అంతం త్వమిచ్చసి భవాన్ కిమత్ర చిత్రం. అమ్మా, ఈ చరాచర జగత్తంతా సృష్టించావు, ఎంత విచిత్రం. కృత్వాఖిలం జగదిదం రమసే స్వతంత్రం. ఈ యావత్ జగత్తుని సృష్టి నువ్వే స్వతంత్రంగా రమిస్తూ ఉంటావు, ఆనందిస్తూ ఉంటావు. లీనం కరోషి సకలం కిల మాం తథైవ. నాతో పాటు యావత్తు కూడా లీనం చేసేస్తావు. హంతుం త్వమిచ్చసి భవాన్ కిమత్ర చిత్రం. ఒకవేళ నువ్వు నన్ను చంపదలుచుకుంటే ఆశ్చర్యం ఏముంది? నువ్వు సృష్టించును గలవు, సంహారం చెయ్యను గలవు. కామం కురుష్వ వదమద్య మమైవ మాతః దుఃఖం నమే మరణజం జగదంబికేత్ర కర్త్రాతోయో విహితః ప్రశంసచాయం దైత్యాహతోత మృత ఇది అయశో గరిష్టం. అమ్మా, చివరి మాటగా చెప్తున్నాను, చంపదలుచుకుంటే నువ్వే నన్ను చంపే. ఆ రాక్షసుల చేతిలో బ్రహ్మగారు చనిపోయిన అపకీర్తి నాకొద్దు. రక్షిస్తావా రక్షించు, చంపుతావా చంపు, అంతే తప్ప ఇద్దరు రాక్షసులు ఎవరు? శ్రీ మహావిష్ణువు యొక్క కర్ణమలాల్లోంచి పుట్టినటువంటి ఇద్దరు అసురుల చేత బ్రహ్మగారు చంపబడ్డాడు అనే అపకీర్తి నాకు వద్దమ్మా. అపకీర్తి నేను భరించలేను. ఏమండి, ఎంతకంటే ఎవరైనా ధైన్యంగా యాచించగలరా? ఎందుకంటే ఎవరైనా ధైన్యంగా అడగగలరా? బ్రహ్మదేవుడే ఇంత మనందరినీ సృష్టించిన బ్రహ్మదేవుడికే ఇంత కష్టం వచ్చినప్పుడు మనకు రాదా? మనం ఏడవమా? మనం బాధపడమా? తావన మాత్రానికే ప్రాణం తీసేసుకుంటారా? తావన మాత్రానికే ఇతరులు తిడుతూ ఉంటామా? తావన మాత్రానికే మనం అధైర్యపడిపోతామా? తావన మాత్రానికే మనం పిరికివాడల్లాగా ఊళ్ళు వదిలి
అదే అన్నీ వదిలి పారిపోతారా? పారిపోతే సమస్య ఏమైనా పారిపోతుందా? ధైర్యంగా ఎదుర్కోవాలి, ధైర్యంగా చెప్పాలి, ధైర్యంగా మనం దాన్ని సమస్య పరిష్కరించుకోవాలి. అప్పుడు కదా వాడు ధైర్యవంతుడు అంటారు. ధైర్య పరీక్ష కోసమే కదా భగవంతుడు మనకు ఆ విధమైనటువంటి ఒక ఆపదను తీసుకొచ్చాడు. ఇప్పుడు బ్రహ్మగారులాగా అడగ, అమ్మా నువ్వు చంపుతావా? వాళ్ళతో చచ్చే అపకీర్తి నాకొద్దు, నువ్వు చంపేసే లేదా రక్షించు, రెండు నీ ఇష్టం. ఎద్రోచితే నీకు ఏది చేయాలనిపిస్తే చెయ్యి, ఏదైనా నాకు ఇష్టమే. నాకేం బతకాలని కోరిక లేదు, బతకాలని తీపేం లేదు. చాలామంది చూడండి, డాక్టర్ గారు ఎలాగైనా బతికించండి, ఏ మంది అయినా వేయండి, ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎలా నీకు ఆయుర్దాయం ఉంటే బతికిస్తాడు. కానీ మనం మాట్లాడేస్తూ ఉంటాం, ఇక వైద్యులు అదే మంచి టానిక్ కదా, ఎంత ఖర్చు అయినా పర్లేదు అనగానే ఇక మనకి బిల్లులు వస్తూ ఉంటాయి బ్రహ్మాండంగా. చాలా ఎంత ఎంత గొప్ప విషయం చూడండి. ఉత్తిష్ట దేవి కురు రూపం విహాద్భుతం త్వం మాంబై విమౌ జహి యథేచ్ఛసి బాలలీలేన్ నోచేత్ ప్రబోధయ హరిం నిహనేది మౌయా త్వత్సాధ్యమేదఖిలం కిల కార్యజాతం. అమ్మ లే, ఆలస్యం చేస్తావేంటి? లే, నువ్వు లేచి వీళ్ళిద్దరిని సంహరించి, లేదా సీమా విష్ణువులు లేవు, సమస్తం అంతా నీ చేతిలోనే ఉంది, నువ్వుకంటే మరొకటి లేదు అంటూ ఇంత అద్భుతంగా, ఇంత బ్రహ్మాండంగా, ఇంత గొప్పగా, ఇంత అసాధారణంగా, ఇంత భక్తితో, ఇంత మమేకత్వంతో బ్రహ్మదేవుడు అమ్మవారిని స్తుతించాడు. సోతోవాచ ఏవం స్తుతా సా దేవి తామసీ తత్ర వేదస నిస్తృత్యరి దేహాత్తు సంస్థిత పార్శ్వతస్తదా. ఎప్పుడైతే ఈ విధంగా బ్రహ్మదేవుడు అత్యంతమైన భక్తితో, అంతర్గతమైన బుద్ధితో, నిర్మలమైనటువంటి స్వచ్ఛమైన మనస్సుతో అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భవ రక్షక్ష పరమేశ్వరి అని ఎప్పుడైతే అన్నాడో, అమ్మవారు వెంటనే ఆ బ్రహ్మగారు యొక్క స్థుతిని చాలా సంతోషించి ఆనందించి సీమావిష్ణు యొక్క శరీరం నుంచి బయటకు వచ్చి ఆవిడ ఆ సీమావిష్ణు పక్కనే నుంచునుందండి. త్యత్వాంగాని సర్వాణి విష్ణు అంశతేజస నిర్గతాయోగ నిద్రాస నాశాయోస్తదా. ఆ విధంగా సీమావిష్ణు శరీరాన్ని నుంచి విముక్తమైనటువంటి ఆ వరదేవత బయటకు వచ్చి తయోహో ఆ మధుగైడుపుల యొక్క సంహారానికి, మధుగైడుపుల యొక్క నాశనానికి ఆ తల్లి సంకల్పం చేసింది. విస్పందిత శరీరోసో యదా జాత జనార్దన ధాతా పరమికాం ప్రాప్త ముదం దృష్ట్వా హరింతత. ఇంతవరకు ఎలా ఉన్నాడు? పూర్వం నిస్పందం, కదలకుండా ఉన్నాడు. ఎప్పుడైతే అమ్మవారు యోగ నిద్ర రూపంలో ఉండే పరదేవత తామసీ శక్తి ఎప్పుడు సీమావిష్ణు యొక్క ముఖం నుంచి, ఆయన శరీరం నుంచి బయటకు వచ్చిందో వెంటనే కాస్త విష్ణుమూర్తి కదిలాడు. కదలంగానే బ్రహ్మగారికి ప్రాణం లేచి వచ్చింది. అమ్మయ్య, నా కష్టం తీరింది, నా బాధలు తీరే, ఇక నన్ను రక్షించేవాడు, పాలనాశక్తి కలిగినటువంటి నన్ను రక్షించేడు సీమా విష్ణువు మేల్కొన్నాడు అంటూ బ్రహ్మగారు సంతోషం పొందాడు, ఆనందాన్ని పొందాడు. ముదం ప్రాప్త, సంతోషాన్ని పొందాడు. శివపురాణంలో చాలా పెద్దది అనుకోండి. ఇప్పుడు ఒక చిన్న విషయం మాత్రం చెప్తాను. అమ్మవారు పార్వతీదేవి చెప్పాను కదా, కాళీ అని, ఆవిడ ఈశ్వరుణ్ణి భర్తగా పొందిన 3000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఈ 3000 సంవత్సరాలు తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ కాళిదాస్ అంటాడు, కఠోరమైనటువంటి నియమాలతో, కఠోరమైనటువంటి తపస్సుతో ఏదైతే అత్యంత శారీరక శ్రమను పొందుతారో ఈ శ్రమ పోవడానికి సాధనోపాయం ఏమిటండి అన్నారు. ఫలప్రాప్తి. మనం ఎంత కష్టపడినా, ఎంత ఇబ్బంది పడినా, చూడండి, మనం ఒక్కోసారి నదిలో కొట్టుకుపోతూ ఉంటాం. నదిలో కొట్టుకుపోయినప్పుడు అదృష్టవశాత్తు అది కష్టం మీద ఈదుకుంటూ, లేకపోతే పక్వాల సహాయంతోనో, లేదా కళ్ళు తేలేసేసో ఏదో చేసేసో మొత్తం మీద ఎలా అలాగా మనకు ఆయుర్దాయం ఉండడం చేత ఆ తీరానికి చేరిన తర్వాత, మన స్వస్థత వచ్చిన తర్వాత అమ్మానికి ఊపి పీల్చుకుంటాం. అంటే లోకల్లో మన శ్రమని మర్చిపోయేది అంటే ఫలం. ఎప్పుడైతే ఫలితం వస్తుందో ఎంతటి శ్రమ అయినా, ఎంతటి కష్టాలైనా మనం మర్చిపోతాం. అలాగే ఇందా బ్రహ్మదేవుడు
అనేక రకాలుగా స్తుతించాడు, అనేక విధాలుగా ప్రార్థించాడు, అనేక విధాలుగా అభ్యర్థన చేశాడు, అనేక విధాలుగా ఆ పరదేవతని చివరికి అక్కడ దాకా వెళ్ళాడంటే, అమ్మ నువ్వేనా నువ్వు చంపేస్తే నాకు ఆనందం, వాళ్ళ చేతిలో నేను చావను, నీ ఇష్టం నువ్వేం చేస్తావు వచ్చి అనేంత దాకా వెళ్ళాడు. అలాగ దుఃఖితుడైనటువంటి, బాధపడుతున్నటువంటి, చాలా ఆర్తుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడికి ఎప్పుడైతే సీమా విష్ణువు ఆ తల్లి తన మొరాలకించి ఆ విష్ణు యొక్క దేహంలోంచి బయటకు వస్తే ఆ విష్ణు దేహంలో ఎప్పుడైతే చలనం వచ్చిందో దాన్ని చూసి ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడు. ఓహో నా శ్రమ ఫలించింది అనుకున్నాడు, నా కష్టం తీరుతోంది అనుకున్నాడు, నా దుఃఖం అంతా కూడా దూరం అవుతోంది అనుకుంటున్నాడు. ఇలా ఆనందపడిపోయాడు. ఆనందం కలుగుతుంది లోకంలో ఎప్పుడు కూడా అంతే. మనకి ఏదైతే మనకి అనుకున్న ప్రయోజనం సిద్ధిస్తుందో కష్టానికి, ఇప్పుడు అందరికీ ఆనందం కలుగుతుంది. ఓ విద్యార్థి ఉన్నాడు, సంవత్సర కాలం చదువుతాడు, సంవత్సర కాలం ఇప్పుడంటే తెలియదు కానీ వెనకటి రోజుల్లో టీలు పెట్టుకుని మరీ తాగుతూ ఉండేవారు, రాత్రంతా కూర్చుంటూ ఉండేవారు. ఇలా చదువుకి ఇంత శ్రమకి ఏమిటి, పరీక్షలో మంచి మార్కులు రావడం, మంచి మార్కులు రాగానే ఏ కష్టాలంతా మర్చిపోతాడు, ఆ బ్రహ్మాండమాలకు సంతోషిస్తాడు. ఎలాగైతే ఒక విద్యార్థి వాడికి కావాల్సిన అంకాలు అంటే మార్కులు పొందితే వాడు ఎలా సంతోషించాడో, అలా లోకంలో అందరూ కూడా వాళ్ళ కష్టానికి సరైన ప్రయోజనం లభించినప్పుడు ఈ కష్టాన్ని మర్చిపోతారు. అలా బ్రహ్మదేవుడు కూడా తన యొక్క మధుగడువులు చనిపోయారు, తన సమస్య తీరిపోయిందన్నంత ఆనందాన్ని అతను పొందాడు. అందుకని చెప్తున్నారు, దీంతో ఇది శ్రీమద్దేవి భాగవతే మహాపురాణే అష్టాసహస్రాయాం సంహితాయాం ప్రథమస్కందే విష్ణు ప్రబోధోనం సప్తమోధ్యాయ. ఇప్పుడు విష్ణువు లేచాడు. లేవడం వరకే, ఈ లేస్తేనే ఇంత ఆనందపడ్డాడు. మరి లేచిన విష్ణువు వాళ్ళ సంహారం ఇంకెంత ఆనందపడతాడో చూడాలి మనం. అత అష్టమోధ్యాయ ఋషయ ఊచు. ఇక్కడ మళ్ళా వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు, ఏమని? సందేహోత్ర మహాభాగా కథయాంతో మహాద్భుత వేదశాస్త్ర పురాణ నిశ్చితంతో సదాబుధై. ఇక్కడ మాకు చాలా పెద్ద సందేహం వచ్చిందండి. వేదశాస్త్ర పురాణాల చేత, పండితుల చేత ఏదైతే కొన్ని మేము నిశ్చయ విషయాలు విన్నామో, ఆ మేము విన్నటువంటి విషయాలకి భిన్నంగా మీ ఉపాఖ్యానం ఉంది, మీరు భిన్నంగా చెప్పారు అని మాకు సందేహం కలుగుతుంది. ఏమిటి విన్నారు, ఇక్కడ ఏమిటి భిన్నం? వేదశాస్త్రాల ద్వారా, పండితుల ద్వారా ఋషులంతా ఏం విన్నారు, ఇప్పుడు వచ్చిన సందేహం ఏమిటి? సందేహాన్ని ఆస్కారం ఏమిటి? అసలు ఎందుకు సందేహం వచ్చింది అంటే, బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ త్రయో దేవా సనాతనా నాతః పరతరం కించిత్ బ్రహ్మాండేస్మిన్ మహామతే. సమస్తమైన వేదాలు, సమస్తమైన శాస్త్రాలు, సమస్తమైన పురాణాలు అందరూ కూడా ఏం చెప్పారంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే అతిరిక్తమైన దేవత లేదు, వాళ్లే సకల దేవతా స్వరూపాలు, వాళ్లే సనాతనులు. త్రయ దేవా సనాతనా, వాళ్లే సనాతనులు, వాళ్ళు మించిన వాళ్ళు లేరు, వాళ్ళకంటే శక్తివంతులు లేరు. నాతః పరతరం కించిత్ బ్రహ్మాండే, అండపిండ బ్రహ్మాండాత్మకమైనటువంటి ఈ సమస్తమైన ప్రపంచంలో, ఈ ముల్లోకాల్లో వాళ్ళు మించిన వాళ్ళు లేరని కదా మేము వేదాల ద్వారా, శాస్త్రాల ద్వారా, అనేకమైనటువంటి బుద్ధిమంతులకు విచారణ ద్వారా విన్నాము. ఇంకేం విన్నాం మేము? బ్రహ్మ సృజతి లోకాన్వై విష్ణు పాచికలం జగతు రుద్ర సంవరతే కాలే త్రయ ఏవ అత్ర కారణం. బ్రహ్మగారు సృష్టిస్తారని, విష్ణువు పరిపాలన చేస్తాడని, రుద్రుడు సంహారం చేస్తాడని, ఈ ముగ్గురే యావత్తు కార్యాలకి ఈ ముగ్గురే కారణాలు. ఏకా మూర్తి త్రయో దేవా బ్రహ్మ విష్ణు మహేశ్వరా. ఒకటే మూర్తి, ముగ్గురు దేవతలు. ఎవరయ్యా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సత్రజస్తమోభిశ్చ సంయుతా కార్యకారణా. వీళ్ళందరిలో కూడా మరి సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ మూడు గుణాలకి ఆధారభూతమైన మూడు దేహాలు ధరించారు. సత్వగుణం ప్రధానంగా విష్ణువు, రజోగుణం ప్రధానంగా బ్రహ్మ, తమోగుణ ప్రధానంగా ఈశ్వరుడు. వీళ్ళు ముగ్గురు ఆవిర్భావం చెందారని చెప్పి కార్యకారక. తేషా మధ్య హరిశ్రేష్ఠ మాధవ పురుషో. ఈ ముగ్గురులో కూడా సర్వోత్కృష్టమైనటువంటి ఆదిదేవుడు, దేవాదిదేవుడు,
సమస్తమైనటువంటి లోకాల యొక్క దుఃఖాల్ని, కష్టాల్ని, బాధల్ని, సమస్యల్ని, విఘ్నాల్ని, విపత్తుని యావత్తుని కూడా సర్వసంహారం చేసేటువంటి మహానుభావుడు. శివపురాణంలో మాట ఉందండి. శివపురాణంలో కూడా పరమేశ్వరుడు ఈ శ్రీ మహావిష్ణువుకి పాలనాశక్తినిస్తూ అనేకమైన శక్తులు ఇచ్చాడని, నీని ద్వారానే 50 మంది దేవతలు రక్షింపబడతారని, నువ్వే దేవతలకి అధిపతివని, నిన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరని అక్కడ కూడా కనపడుతుంది. ఆదిదేవ జగన్నాథ సమర్థ సర్వకర్మసు, అన్ని కర్మల్లోకి ఆయనే సమర్థుడని, దేవదేవుడని, జగన్నాథుడని మరి మేవన్నీ విన్నాము. అంతటి సర్వసమర్థుడైనటువంటి, అందరినీ రక్షించేటువంటి, అందరి దుఃఖాన్ని తీర్చేటువంటి, అందరి ఆర్తిని తీర్చేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఇదేమిటండి? ఆ నిద్రలోకి వెళ్ళడం ఏమిటి? ఆ నిద్రలో లేపడం ఏమిటి? ఆ నిద్రాదేవత వరించడం, ఆవహించడం ఏమిటి? ఆయన్ని ఇదంతా అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఇందా విన్నంత దాన్ని బట్టి చూస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు పరాధీనుడని, శ్రీ మహావిష్ణువు కంటే శ్రీ మహావిష్ణువు దేవతలందరూ గొప్పవాడనే మాట ఉన్నప్పటికీ కూడా మీరు చెప్పిందంతా వింటూ ఉంటే శ్రీ మహావిష్ణువు కూడా ఒక సామాన్య దేవతలాగా మాకు గోచరమవుతున్నాడు. ఇది మా సందేహం. ఈ సందేహాన్ని తీర్చండి. మీరు చెప్పిన దానికి మేము విన్నదానికి కొంచెం వ్యత్యాసంగా ఉంది అని ఋషులు ప్రశ్న వేయడం జరిగింది. ఇంకా ప్రశ్న ఉందండి. ప్రశ్న వేయడం జరిగింది. ఈ ప్రశ్నకి నాణ్య కోపి సమర్థోస్తు విష్ణురజ సగతం స్వపిత స్వాపిత స్వామి విభుష యోగమాయ. శ్రీ మహావిష్ణువు కంటే సమర్థమైన దేవత లేరు. అటువంటి ఆయన కూడా నిద్రపోవడం ఏమిటి ఆ యోగమాయ ద్వారా? కొగతం తస్య విజ్ఞానం జీవితశ్చేచితం కుత సందేహం మహాభాగ కథయస్వ యథాశుభం. ఆయన శక్తులేమైపోయాయి, ఆయన సామర్థ్యాలంతమైపోయింది, ఆయన చేతనత్వమైపోయింది. అయం సందేహ, ఇది మా సందేహం. ఈ సందేహాన్ని నిర్మూలన చేయండి, సందేహాన్ని రూపుమాపండి అని ఋషులు అడగడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చెప్పే విషయం చాలా 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 అసాధారణమైన అద్భుత విషయం చెప్తున్నారు ఇక్కడ సూత మహర్షుల వారు. దాన్ని మనం మరో ఉపాఖ్యానంలో చూద్దాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహింసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షపర్జన్యः పృథివీ సస్యాన్ దేశోऽयं క్షోభరహితः. బ్రాహ్మణద్రవ్యాः అపరాः సహస్రాణి క్రియంతాన్నిశమయా దాసోऽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర పరమేశ్వరి. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అదనా సదనా సంతు జీవంతు జరదాం శతం. ఏతత్ సర్వం మహాకాళే మహాసౌభాగ్యశ్రీ మహాత్రిపుర సుందరి దివ్యచరణారవిందయో సమర్పయామి. ఓం స్వస్తి.